జగిత్యాల జిల్లా ధరూర్లోని గురుకుల బాలురు పాఠశాల విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తాము ఆరుబయట స్నానాలు, మలమూత్ర విసర్జనలు చేస్తున్నామని, బాత్రూం వద్దకు పాములు వస్తున్నాయని విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. అంతేకాకుండా తరగతి గది, వసతి గృహం, భోజనశాల 3 ఒకే చోటున్నాయని వాపోతున్నారు. ఏకంగా ఒక బాత్రూంనే విద్యార్థులకు హాస్టల్గా మార్చారు. గురుకుల స్కూల్ వెనుక కలెక్టర్ క్యాంప్ కార్యాలయం, ముందు ఎమ్మెల్యే నివాసం, పక్కనే ఎస్పీ కార్యాలయం ఉన్నా విద్యార్థులు దయనీయ స్థితిలో మార్పు కనిపించడం లేదు. కిచెన్లోకి పాములు వస్తున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమకు తగిన వసతులు కల్పించాలని విద్యార్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. నా పేరు పాడదే సార్. నేను చదువుతున్న 8th క్లాసు. ఈ పాములు వస్తున్నాయి. మొన్న పాము కోసం మిడిచిపోయింది బాత్రూంలో. మళ్ళా నెల అవుతుంది. సో వంట రూమ్లో పాము వచ్చింది. వంట రూమ్లో పాము వస్తే సో వేటాడి చంపేసినాం. సో అట్లా కొన్ని పాములు చంపేసినాం. మరి మీ హాస్టల్ అంతా ఇది భయం అంటారు. మేము రోజు హాస్టల్లో చదువుతాం. మాకు వేన్నెళ్ళు పెడదామన్నా గీజర్ లేదు. మాకు ఫుడ్ అన్ని మంచిగా ఉంటుంది కానీ గీజర్ లేదు. మేము కట్టెలు తెచ్చుకొని వస్తాం. మాకు బాత్రూమ్ లేవు. బాత్రూమ్ సప్లై ఇంకా మంచిగా పోతున్నాం. మేము బయటికి పోతాం బాత్రూమ్కు. ఇది హాస్టల్ ఎప్పుడు కూడా తెలియదు. భయంతో అంటున్నాం. రోజు రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే మాకు ఈ హాస్టల్ చేంజ్ చెప్పి కలెక్టర్ సార్ ప్లీజ్.